This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watch V-Derek YouTube channel. Guys, ఈరోజు ఇంకొక డైరెక్ట్ ఇంటర్వ్యూ హైరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతాం. ఈరోజు మనకి CGS నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు 12th పాస్ అయినా డిగ్రీ క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, దీనికి అయితే వెళ్ళొచ్చు మాట. ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. CGS మనకి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో మనకైతే కనిపిస్తుంటుంది, మీరు చెక్ చేయండి. సో మంచి ఆపర్చునిటీ. సో క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందా అఫీషియల్స్ అయితే ఆ యొక్క డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం, కానీ ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి గైస్. ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. సో CGS కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్, సో వీళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ అట. ఆ యొక్క డీటెయిల్స్ చూసేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. CGS నుంచి అఫీషియల్గా వాళ్ళే పోస్ట్ చేశారు. CGS 40 years అయితే కంప్లీట్ చేసుకుందట. సూపర్. సో వీళ్ళ దగ్గర నుంచి టెక్నికల్ సపోర్ట్ ఏజెంట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి ప్రెజెంట్ అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. గైస్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ రోజు మార్నింగ్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసాం. టెక్ మహేంద్ర యొక్క డైరెక్ట్ ఇంటర్వ్యూస్. సో దానికి కూడా సిమిలర్ రోల్ గైస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క టెక్ మహేంద్రకి వెళ్ళిన వాళ్ళు కూడా CGS కూడా వెళ్ళి ఒకసారి అటెంప్ట్ చేయండి గైస్. ఎందుకంటే మనకి సిమిలర్గా సేమ్ డేట్స్లో మనకి అయితే ఉన్నాయి కాబట్టి రెండు ఒకేసారి మీరైతే కవర్ చేసుకోవచ్చు. అది టెక్ మహేంద్ర బహదూర్పల్లి, ఇదేమో మనకి మాదాపూర్లో అయితే ఉంటుంది అనమాట. వెళ్ళేటప్పుడు ఇది లేకపోతే అది, సో రెండు కూడా కవర్ చేసుకుని అయితే వెళ్ళండి. సో ఈ రోజు మనకి CGS నుంచి టెక్నికల్ సపోర్ట్ ఏజెంట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి ఈ CGS వాళ్ళు అయితే హైరింగ్ చేస్తున్నారు. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్. 2nd February నుంచి 5th February వరకు మనకైతే ఎవ్రీ డే వాకింగ్ జరుగుతుంది. మనకి 10:30 AM నుంచి 4:30 PM వరకు ఉంటుందట. ఇక్కడ ఒక డీటెయిల్స్ ఇచ్చారు. హైటెక్ సిటీ మెయిన్ రోడ్ కానామేట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి మాదాపూర్ హైదరాబాద్ 5,81 తెలంగాణ ఇండియాకి వెళ్ళి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. టోటల్గా 50 ఓపెనింగ్స్ ఉన్నాయి. జస్ట్ టుడే పోస్ట్ అయింది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్. ఇప్పుడు చూద్దాం క్లియర్ కట్గా డీటెయిల్స్. వీఆర్ హైరింగ్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ టు జాయిన్ అవర్ డైనమిక్ టెక్ సపోర్టింగ్ టీమ్ అంటున్నారు. నార్త్ అమెరికా ప్రాసెస్ అట. ఇది నైట్ షిఫ్ట్లో మనకైతే ఉంటుంది. మీకు ఓకే, నైట్ షిఫ్ట్ కూడా ఓకే, మనం తొందరగా జాయిన్ అవుతుంది అనుకున్న క్యాండిడేట్స్ అంతా కూడా ట్రై చేయండి దీనికి. సో అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే రోల్ మనకి పొజిషన్ అయితే ఇస్తారు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లోకి అయితే వస్తుంది. ఫ్రెషర్స్ టు 4 years వరకు అప్లై చేసుకోవచ్చట. ఆల్ ఆర్ వెల్కమ్ టు అప్లై అని కూడా మెన్షన్ చేశారు. నైట్ షిఫ్ట్ క్యాబ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారట నైట్ షిఫ్ట్కి. డే షిఫ్ట్ డ్యూరింగ్ ట్రైనింగ్ 1 month ఉంటుందట. ఓన్ ట్రాన్స్పోర్ట్ రిక్వైర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. సో మనకి నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా క్యాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, ట్రైనింగ్ పీరియడ్ మనకైతే 6 days per week అయితే ఉంటుందట. ట్రైనింగ్ అంటే ఒక 1 week అయితే ఉంటుంది. సో పోస్ట్ ట్రైనింగ్ మనకైతే 5 days per week, మనకైతే సాటర్డే సండే ఆఫ్ అయితే ఉంటుంది. 5 days per week ఉంటుంది అనమాట. వర్క్ లొకేషన్ మనకి హైటెక్ సిటీ. అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో 12th పాస్ వాళ్ళు ఈవెన్ మన గ్రాడ్యుయేషన్ కూడా దీనికి అయితే ఎలిజిబుల్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్, ట్రబుల్ షూటింగ్ గురించి తెలిసి ఉండాలి మీరు. స్ట్రాంగ్ కస్టమర్ ఫోకస్డ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మీకు అయితే ఉండాలి. ఇమీడియట్ జాయినర్స్ గురించి చూస్తున్నారు వాళ్ళు. నో లీవ్స్ అలౌడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్, అంటే 1 weekలోనే లీవ్స్ అయితే యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు. ఓకే, ఇంకా కీ స్కిల్స్లో చూద్దాం మనకి క్లియర్ కట్గా. సో ఆపరేటింగ్ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్ సేమ్ మనకి టెక్ మహేంద్రాలోనే వాళ్ళు ఏమైతే అడిగారో, సో నెట్వర్క్ ఇంజనీర్గా వర్క్ చేయడం కోసం సేమ్ అలాగే ఇక్కడ కూడా నెట్వర్క్ ప్రోటోకాల్స్, నెక్స్ట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ట్రబుల్ షూటింగ్ అన్నింటి మీద కూడా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, VPNs, యాడ్స్, ఇక్కడ మనకి DNS వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలంటే ఇవన్నీ కూడా ఒకసారి బ్రష్అప్ చేసుకుని వెళ్ళండి. ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. వీళ్ళు 6 rounds కండక్ట్ చేస్తారట గైస్. ఓకే, ఇనీషియల్ స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత హార్వర్ అసెస్మెంట్ ఉంటుందట, తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది, తర్వాత ఆప్స్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ వెర్సెంట్ రౌండ్ ఉంటుంది, తర్వాత HR డిస్కషన్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. కొద్ది ప్యాకేజ్ కూడా బెటర్గానే ఉంటుంది గైస్. చూడండి మనకి రోల్ హైలైట్స్ చూస్తే మనకి నార్త్ అమెరికా కస్టమర్స్ ఉంటారు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి మీరు అయితే సపోర్ట్ చేస్తారు. ట్రబుల్ షూట్ టెక్నికల్ ఇష్యూస్ యూజింగ్ ప్రొవైడ్ కొన్ని టూల్స్ మనకి అయితే ఇస్తారు. ఆ టూల్స్ బేస్ చేసుకుని మీరు అయితే ట్రబుల్ షూట్ చేస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని వీళ్ళైతే చెప్తున్నారు. నైట్ షిఫ్ట్ క్యాబ్ ఉంటుంది, మనకి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వర్క్ విత్ ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్. షేర్ యువర్ ప్రొఫైల్స్ అండ్ జాయిన్ అవర్ క్రియేటింగ్ ఇంపాక్ట్ అవర్ ఎక్స్పీరియన్స్ ఫర్ అవర్ కస్టమర్స్ అని ఇచ్చారు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అప్లై అండ్ కాంటాక్ట్ అస్ టుడే అనేసి ఇచ్చారు. సో గైస్ సింపుల్, మీరు ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి మీరైతే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అడ్మిటెడ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళండి. సో మీ యొక్క అడ్రస్ ప్రూఫ్స్ అయితే పట్టుకెళ్ళండి. నెక్స్ట్ దాంతోపాటుగా మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ పట్టుకెళ్ళండి, సరిపోతుంది. ఓకే, అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పట్టుకెళ్ళండి. అప్డేటెడ్ రెజ్యూమ్ మాత్రం తప్పకుండా మీరు చెక్ చేసుకొని 1 or 2 times ప్రాపర్గా ప్రింట్అవుట్ తీసుకుని అయితే వెళ్ళండి గైస్. ఆల్ ది బెస్ట్.
సో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, సో దట్ వేరే వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది, అందరు కలిపి వెళ్ళొచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.